నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి కలెక్టరేట్లో ప్రజావాణి. ప్రాధాన్యత క్రమంలో అర్జీలు పరిష్కరించాలన్న కలెక్టర్. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన సింగరేణి కార్మికులు. 33% లాభాల వాటా చెల్లించాలని డిమాండ్. రైతులతో మంత్రి పొన్నం సమీక్ష. గ్రామాల్లోని సమస్యలు దృష్టికి తేవాలని సూచన. ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన మాజీ ఎంపీ. ఇక వార్తల వివరాలు. ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఒకసారి వచ్చిన అర్జీ మరోసారి రాకుండా చూసుకోవాలని, ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, నేటి ప్రజావాణికి 27 దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు కేటాయించినట్టు తెలిపారు. నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కార స్వభావంపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమస్యలతో వచ్చిన ప్రజల పట్ల జవాబుదారీగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తులపై ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశించారు. నేటి ప్రజావాణికి వివిధ సమస్యలకు సంబంధించి 70 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని టీబీజీకేఎస్ నాయకులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో కార్మికులు నల్ల బ్యాజీలు ధరించి విధులకు హాజరయ్యారు. సింగరేణి నికర లాభం 4,701 కోటికి గాను 33% వాటా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల వాటాలో అంకెలగారడి ప్రదర్శించిందన్నారు. కార్మికులకు లాభాల వాటా చెల్లించడంలో యాజమాన్యం, ప్రభుత్వం దగా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కష్టాన్ని దోచుకుంటుందన్నారు. సింగరేణి వాస్తవ లాభాలను కత్తిరించి కొసరు మొత్తాన్ని కార్మికులకు లాభాలు పంచుతుందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన నికర లాభం నుండి కార్మికులకు 33% వాటా పంచాలని, లేని పక్షంలో దశల వారీగా పోరాటాలను ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా బాధపడుతూ ఉన్నది, కన్నెర్ర చేస్తూ ఉన్నది. ఎందుకంటే అయ్యా, మేము ఇవాళ సింగరేణిలో డ్యూటీకి పోయిన తర్వాత లోపలికి అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఇవాళ వస్తామో చస్తామో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ బావులలో చనిపోతూ ఉన్నాము, లేదా వికలాంగులు అవుతూ ఉన్నాము, లేదా ప్రాణాలు ఇవాళ అరచేతిలో పెట్టుకొని పనిచేస్తున్నటువంటి మాకు ఇన్కమ్ ట్యాక్స్లు అంటే వేస్తూ ఉన్నారు. కానీ మరి మాకు వచ్చేటువంటి లాభాలు ఏదైతే కష్టపడితే లాభాలు వస్తాయని చెప్పేసి అని ఇవాళ కార్మికుడు చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. మరి వచ్చినటువంటి లాభాలను
దేనికి లెక్కలు చూపించకుండా మనకు నష్టం చేసేటువంటి పద్ధతిని ఇలా లెక్కల్లో చూసినట్టయితే తప్పుడు లెక్కలు చూపించినటువంటిది. కాబట్టి దాన్ని విడమర్చి ఇప్పటికైనా అందరూ కూడా ఇలా కార్మిక సంఘాలే కావచ్చు, ఇలా కార్మికులు ఏదైతే కోరుకుంటున్నారో మాకు రావాల్సినటువంటి మా వాటాను ఇచ్చారు, తేల్చారు. కానీ మాకు రావాల్సినటువంటి ఏదైతే లెక్కల ప్రకారం రావాల్సినటువంటిది ఇవ్వాల్సింది పోయి మరి దాన్ని అట్లే జాప్యం చేయడం అనేటువంటి సరైనటువంటి విధానం కాదా ఇదని చెప్పేసి అని లాభాల వాటా చెల్లింపులో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, మేనేజ్మెంట్ కలిసి కార్మికుల్ని తీవ్రమైన దగా చేసినాయి. 4,701 కోట్లలో 33% అంటూనే వాస్తవ పర్సెంటేజ్ ఎంత అంటే 16.9 మాత్రమే. ఇది కార్మిక వర్గం గ్రహించింది. దాని వ్యతిరేకంగా ఇవాళ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయని కార్మిక వర్గం అంతా కూడా సిద్ధమవుతున్నది. దానిలో భాగంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టడం జరిగింది. కార్మికులు కోరేది ఒకటే, ఏదైతే ఈ యాజమాన్యం, ప్రభుత్వం, కార్మిక సంఘాలు కలిసి ఏవైతే కార్మికులు దగా చేసినాయో ఈ దగాకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేసేటువంటి పోరాటాల్లో కలిసి రావాల్సిందిగా, తమ వాటాను తాము సాధించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో కలిసి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు అనేక ఆరోపణలు చేశారన్నారు. సుమారు 1000 కిలోమీటర్లు సొరంగాలు తవ్వి నీటిని సరఫరా చేసినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు కావాలనే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరి నదిపై ఎల్లంపల్లి ప్రాజెక్టును మీరు శంకుస్థాపన చేస్తే తాము పూర్తి చేశామన్నారు. అలాగే సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు పవర్ ప్రాజెక్టులు సైతం నిర్మించామన్నారు. రాబోయే కాలంలో సోలార్ పవర్తో కాళేశ్వరాన్ని ఫ్రీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సంపత్, అర్బన్ అధ్యక్షుడు రాజ్ కుమార్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడే అనుకుంటారు. నిజంగా ఈ ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈ మూడింటిపైన ఖర్చు ఎంతేందండి? 3 బ్యారేజ్లకి. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగీల బ్యారేజ్ ఉందో దాని ఖర్చు ఇవాళ అయ్యింది. మరి దానికి పెట్టినటువంటి విలువ 4,613 రూపాయలు మేడిగడ్డ బ్యారేజ్. తర్వాత మరి సుందిల్లది, అన్నారంది 2,738 కోట్లు, 2,111 10 2,110 రూపీస్, 2,110. మొత్తం తిప్పి కొడితే ఈ 3 బ్యారేజ్ల ఖర్చు 9,458.91 కోట్లది. ఈ లెక్క, ఇది అఫీషియల్ లెక్క. ఇది 1,00,000 కోట్లు ఖర్చు అయితే కొత్తగా గోదావరి నది పైన కట్టినటువంటి 3 బ్యారేజ్ల ఖర్చు ఒక 10,000 కోట్లు. మిగతా 90,000 కోట్లు ఎక్కడ పెట్టిండు? కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరైనట్టు తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు రవీందర్, దాసరి ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు లక్ష్మణ్, మల్లికార్జున రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ తయారీ పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జగిత్యాలకు చెందిన పలువురు యువకులు కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టారు. లడ్డూ కల్తీ ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడికి నుంచి కొండగట్టుకు పాదయాత్రగా తరలి వెళ్లారు.
హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలని వినియోగించి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు నిరసనగా మేము ఇక్కడ జగిత్యాల నుండి కొండగట్టు వరకు పదయాత్ర చేపట్టినాం. ఇలాంటి చర్యలకు పాల్పడిన ఎవరినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై మేము కోరుతున్నాం. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తారని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ కండువా కప్పి పలువురు ముస్లిం సోదరులను పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న షాదీఖానా నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని, కబ్రస్థాన్ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకుడు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్తో పాటు సుమారు 200 మంది మైనార్టీలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలన్నారు. గతంలో కాంగ్రెస్ ను వీడిన వారందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద త్వరలోనే ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్, కౌన్సిలర్ అజయ్ పాల్గొన్నారు. మీ గౌరవాన్ని తీసుకుంటూ కూడా తక్కువ బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా అనేక మంది గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి. రాబో పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను తెలిసే విధంగా వేమ్లవాడలోని మడేలేశ్వర ఆలయ సమీపంలో చేపట్టిన రజక సహకార సంఘం నూతన భవనానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలోనే నామినేషన్ దాఖలు చేసే ముందు మడేలేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నానని గుర్తు చేశారు. మొదట ప్రాధాన్యత క్రమంలో 32 సంఘాలకు నిధులు మంజూరు చేశామన్నారు. సామాజిక భవనాలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉపయోగపడతాయన్నారు. సీఎం మంజూరు చేసిన 10 కోట్ల నిధులను నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లోని అత్యవసర పనులకు కేటాయించినట్టు తెలిపారు. 4 లక్షల రూపాయల చొప్పున ఈరోజు మనం నిధులు విడుదల చేసుకుని పట్టణంలో ఒక్కొక్క సంఘానికి 5 లక్షలు ఇవ్వాలని ఒక సందర్భం వస్తే ముందుగా 4 లక్షలు, తర్వాత 1 లక్ష రూపాయలు ఇద్దామని చెప్పని సరదాలని చెప్పని 32 సంఘాలకు ఈరోజు మనం 4 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి క్రమంలో ఇక్కడ రజక సంఘానికి సంబంధించినటువంటి సామాజిక భవన నిర్మాణం చేయడానికి కోసం మనం ఇక్కడ భూమి పూజ చేసుకుంటున్నాం. ఇతర ప్రాంతాలకు ఇప్పటికే మనం భూమి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం. మీ అందరూ కూడా చూసారు. అంటే సామాజిక బాధ్యత కానీ సామాజిక భవనాలు చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి కానీ చిన్న సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని 60% మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 17,999 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందని, మిగతా రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో ఈ పంట కూడా చేతికి వస్తుందని, రైతు భరోసా కూడా జమ చేయాలన్నారు. రుణమాఫీ ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయని పక్షంలో లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, సొసైటీ చైర్మన్ సంపత్, అర్బన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇంకా 60% మంది రైతులకి ఇంకా రైతు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే రైతులకు అందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరే చెప్పారు కదా, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వమే కదా. ఈ మీ మాటలు వినే, మీ మోసమైన మాటలు వినే ప్రజలు ఓటేసి మిమ్మల్ని ఆ 1.8% ఏవైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో ఈ మోసమైన మాటలతోనే కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా బ్యాంకర్లతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు 49,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పినప్పుడు
దాన్ని తొండాటే చేసి 40,000 కోట్లు అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు చెప్పిండ్రు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేవరకు 31,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇలా బడ్జెట్లో పెట్టేవరకు 26,000 కోట్లని పెట్టిండ్రు. ఇలా రుణమాఫీ చేసింది 17,994 కోట్లు మాత్రమే. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని టూరిజం శాఖ ఏఈ జీవన్ రెడ్డి పరిశీలించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యాటక శాఖ ఏఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ తిరుగుతూ పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వెళ్లే మెట్లపై రేకుల షెడ్లు, చిన్నారులు ఆడుకునేందుకు పార్కు, కళ్యాణ మండపం, ఇతర అభివృద్ధి పనుల గురించి చర్చించినట్టు ఆయన తెలిపారు. అనంతరం ఏఈని శాలువాతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో నాటు బాంబులను తయారు చేసిన వ్యక్తితో పాటు వాటిని కొనుగోలు చేసిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల నాటు బాంబు పేలి గ్రామంలోని మల్లేశానికి చెందిన గేదె మృతి చెందగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నాటు బాంబులు తయారు చేసిన వ్యక్తితో పాటు కొనుగోలు చేసిన 2 వ్యక్తులను పట్టుకున్నట్టు సిఐ తెలిపారు. వారి నుంచి 27 నాటు బాంబులతో పాటు తయారీకి కావలసిన ముడి సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. తయారీదారు పిట్టల రాజలింగం ఇచ్చిన సమాచారం మేరకు మరో వ్యక్తి ఇంటిని తనిఖీ చేయగా 40 నాటు బాంబులు లభ్యమైనట్టు చెప్పారు. ఈ కేసును ఛేదించిన రుద్రంగి ఎస్ఐ అశోక్, కొనరావుపేట ఇన్ఛార్జి ఎస్ఐ కిరణ్ కుమార్తో పాటు సిబ్బందిని సిఐ అభినందించారు. లేదంటే ఒక్కొక్కసారి పల్లిపిండి, బియ్యం పిండి దాని మీద పెట్టి ఎనగ వేస్తారు. అది ఏదైతే అడవి జంతువు వచ్చి దాని కొరికి తర్వాత దానికి వచ్చినటువంటి విస్ఫోటనం వల్ల ఆ జంతువు చనిపోయిన తదుపరి వీళ్ళు ఆ జంతువు యొక్క కళేబరాలను మాంసమంతా తీసి అమ్ముకుంటారు. అంటే స్వలాభం కోసం జంతు ప్రాణులు చంపుతున్నారు. అదేవిధంగా కొన్ని సందర్భంలో జంతువులు దొరకనప్పుడు వీళ్ళు లోకల్ జంతువులను చంపేసి దాన్ని అడవి జంతువులుగా చిత్రీకరిస్తున్నారు. అట్లా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. సో ప్రజలు ఇటువంటి వాళ్ళని నమ్మద్దు. ఒకవేళ అడవి జంతువులు ఏమైనా అటువంటి విక్రయం లేకుండా మీకు ఏమైనా సమాచారం చేస్తాం మాకు చెప్పాలి, మేము యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా వీళ్ళను ఈరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి కొత్త ఫాస్ఫరస్ మెటీరియల్, గన్ పౌడర్ వాడేటువంటి మెటీరియల్ కూడా సీజ్ చేసాం. ఈ 27 బాంబులను తీసుకుని మేము ఈ యొక్క చట్టం ప్రకారం వాళ్ళ చర్యలు తీసుకుంటున్నాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అదేవిధంగా ఈ భరణ్ చెప్పినటువంటి ఇంకొక నిందితుడు ఉన్నాడు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పరిధిలో ఫారెస్టు అధికారులకు భారీ కొండచిలువ లభ్యమైంది. గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు 100కు కాల్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, ఫారెస్ట్ అధికారి కలీం స్థానికుల సాయంతో పామును పట్టుకున్నారు. సుమారు 3 ఏళ్ల వయసు గల ఈ కొండచిలువ 3 గజాల పొడవు, 10 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రామగుండం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్తో వాగ్వాదానికి దిగి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో డ్రా ద్వారా తమను ఎంపిక చేశారని వాపోయారు. ఇప్పటి వరకు తమకు ఇండ్లు అప్పగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నిర్మాణాల్లో పెండింగ్ పనులు పూర్తి చేసి పంపిణీ చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. డబల్ బెడ్రూమ్ వెళ్ళిన కాండి అన్ని అక్కల్లా తిరుగుతున్నాం. ఎమ్మెల్యే దగ్గరికి, కార్పొరేటర్ల దగ్గరికి, మండలం తిరుగుతున్నాం, అంతటా తిరుగుతున్నాం. ఇస్తాము అని అంటారు. మాకు ఏదన్నా ప్రూఫ్స్ ఇవ్వమంటే మీ ఆధార్లతోని మీ ఇల్లు తయారైతే అయినాయి రెడీ ఆల్రెడీ ఇది ఇస్తామన్నారు. మాకు మున్సిపాలిటీ ఆఫీస్లో లక్కీ డ్రాల సుత పేర్లు వెళ్ళినాయి. మరి వెళ్ళిన వాళ్ళకు అయినా కనీసం ప్రూఫ్స్ అన్న ఇవ్వలేదు. అంతటా మాతోని కట్టిన ఇండ్లు గోదావరి కానీలా, కరిమినార్లా, పెద్దపల్లిలా, ఇంకా ఈ భూపాలపల్లిలో అందరికి వచ్చిన ఇండ్లు, మరి మంత్ ఇండ్ల అందరికి వచ్చిన ఇండ్లు. మరి గోదావరి కన్నా రామగుండంలో ఎందుకు వస్తలేవు ఇండ్లు? రామగుండంలో సుత ఇవ్వాలి, మా ఇండ్లను మాకు ఇవ్వాలి. పట్టాలన్న ప్రూఫ్స్ అనే ఇవ్వమంటే మీ ఆధార్లతో మీకే అత్తయ్య అని అన్నారు. ఆధార్ నంబర్ ఉంటుంది, మీది మీకే వస్తుంది అని అంటారు. కౌన్సిలర్లు అయినా అంటారు, ఎమ్మెల్యే అయినా అంతే అంటారు. అక్కడ నీళ్లు, డ్రైనేజరు, కరెంటు ఇవన్నీ ఏవి జరగట్లేదు. ఏ పనులు కూడా జరగట్లేదు. మేము పోయి చూసినప్పుడు 700 ఇండ్లు 600 ఇండ్లు ఉన్నాయి.
అక్కడ ఓన్లీ ఒక 10 మంది 5గురే పని చేస్తున్నారు, పని వాళ్ళు. ఎక్కువ పని నడవట్లేదు కూడా తొందరగానే. ఎప్పుడు పోయినా కానీ బడ్జెట్ లేదంటున్నారు. మొన్ననేమో 5 కోట్ల బడ్జెట్ వచ్చిందన్నారు. మేము అక్కడ కాంట్రాక్టర్ని కలిస్తే అవి మాకు పోయిన సంవత్సరం బడ్జెట్, అవి ఈ సంవత్సరం కావు అవి. అయినా కానీ మీకు అక్టోబర్లో ఇల్లు తయారు చేసి ఇస్తాం, కానీ నీళ్ళ గురించి, డ్రైనేజ్ గురించి, కరెంట్ గురించి మీరు మాట్లాడుకోవాలి అని అన్నారు. కానీ మాకు మాత్రం ఇండ్లు లేక, మాకు ఇండ్లల్లో నీళ్లు రిండి సగం మోకాళ్ళ దాకా నీళ్ళు వస్తున్నాయని మాకు బాగా కష్టమవుతుంది, కిరాయిలు కట్టుకోలేక. సంవత్సరం నుంచి తిరుగుతున్నాం కానీ అటు న్యాయం జరుగుతలేదు, ఇటు న్యాయం జరుగుతలేదు. ఎప్పుడైనా ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే అంటున్నా ఇస్తాము అని అంటున్నాడు, కానీ మాకు ఏది హామీ ఇవ్వట్లేదు, మాకు ఏది నమ్మకంగా ఇవ్వట్లేదు, టైం కూడా చెప్పట్లేదు. ఈ టైంకి మేము ఇస్తాం. పెద్దపల్లి 5వ తారీఖు సిఐటియు జాతీయ కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బ్లాక్ డే నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేసి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. లేబర్ కోడ్ల రద్దు కోసం 4 ఏళ్లలో 2 సార్లు దేశవ్యాప్త సమ్మెలు జరిగినా ప్రభుత్వం లెక్క చేయలేదన్నారు. కార్మికుల హక్కులను భంగం కలిగించే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెంకటస్వామి, నాయకులు సురేష్, బొంకూరి సాగర్, అన్వేష్, శంకర్, రాజేందర్, కిరణ్, గౌరయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు నిరసన కార్యక్రమం కూడా ప్లాకార్డులతో చేపట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు సింగరేణి గనులను కూడా వేలం వేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఆ గనుల వేలాన్ని కూడా ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, కార్మికులను రెగ్యులర్ చేసి వాళ్ళను ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ లేబర్ కమిషన్ ఆఫీస్ ఎదుట చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మికులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు ఎల్లారెడ్డి మాట్లాడుతూ కార్మిక సంఘాల ప్రతినిధులతో వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించాలని, బోర్డు నిధులు దుబారా కాకుండా చూడాలన్నారు. ₹1 కోటి వ్యయంతో నిర్మించే నిర్మాణాలపై 2% సెస్ వసూలు చేయాలన్నారు. ప్రమాదాలకు గురైన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. వివిధ రంగాల్లో పనిచేసే అందరూ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గీస భిక్షపతి, మండల ఉపాధ్యక్షులు రాజమల్లయ్య, దేవయ్య, రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ బోర్డులో ఉన్న ఇన్సూరెన్స్ సౌకర్యాలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కమిషనర్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే విధానాన్ని మానుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే కార్మిక శాఖకు మంత్రి నిర్ణయించాలి. కార్మిక సంఘాలతోని చర్చించకుండా, కార్మిక సంఘాలతోని మాట్లాడకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. వెంటనే కార్మిక శాఖ మంత్రిని నియమించాలి. దాదాపు కార్మికులకు అందే సంక్షేమ ఫలాలు అందకుండా ఆ నిధులన్నీ పక్కదారి పట్టించే విధంగా ఈ కమిషనర్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు మూల మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర పుస్తకాన్ని స్థానిక ఎంఆర్ఓతో పాటు ఎంపీడీఓకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆనాటి తెలంగాణ ఉద్యమకారులంతా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఉద్యమకారులకు ఇంటి స్థలాలతో పాటు 25,000 పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర సంబంధించిన బుక్ను ధర్మారం మండలంలోని ఎంఆర్ఓ మరియు ఎండిఓ గారికి అందించడం జరిగింది. ఈ నెల 27 నాడు హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సన్మానం ఉన్నది. దానికి తెలంగాణ ఉద్యమకారులంతా తరలి రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గదుల స్థలం ఇస్తామని చెప్పి, ఇంటి స్థలం ఇస్తామని చెప్పి, అదే రకంగా ఉద్యమకారులకు 25,000 రూపాయల పింఛను ఇస్తామని చెప్పి
వాళ్ళు మేనిఫెస్టో ఉండడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఉండబడిన వాటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ నెల 30న హైదరాబాద్లో జరిగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 68వ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి శివరాజ్ కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని అంబేద్కర్ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి శివరాజ్ మాట్లాడుతూ దేశ ప్రజలకు బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను సాధించడం కోసమే తమ పార్టీ పనిచేస్తుందన్నారు. తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొంత ఆర్థిక సాయాన్ని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆయన ఆలోచన విధానంతో ఈ పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లే క్రమంలో మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అందరినీ కొంత ఆర్థికంగా సహకారం కోరడం జరుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టే పార్టీ కాదు, ఇది ఎవరికి వ్యతిరేకం పార్టీ కాదు. సామాజిక ఉద్యమాలు చేసే పార్టీ మాది, ప్రజల కోసం పనిచేసే పార్టీ మాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి పార్టీని ప్రజలలో పార్టీని బలోపేతం చేస్తున్నాం. 30వ తారీఖు నాడు పార్టీ 68వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ధర్మారం మండలం చెల్లి అధికంగా కార్యకర్తలు ఈ విజయవంతం చేయాలని రిపబ్లికన్ పార్టీ నుంచి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి హక్కు భారత రాజ్యాంగంలో ఏమైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించేదాకా మా పార్టీ పనిచేస్తుందని చెప్పి ఉద్యమం చేస్తుందని చెప్తున్నాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఈరోజు రిపబ్లికన్ పార్టీ అంబేద్కర్ స్థాపించినటువంటి పార్టీ, పేదల కోసం న్యాయం కోసం ఈరోజు పోరాడుతున్నటువంటి పార్టీ. ఈ పార్టీల పైన కూడా కొందరు తప్పుడు ఆరోపణలు చేసినటువంటిది మేము పీడీఎస్ పక్షాన తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థుల కోసం, యువత కోసం ఈరోజు ప్రాణాలను కూడా తృణప్రాయంగా పెట్టి ఈరోజు ధర్నాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా రాస్తారోకోలు కావచ్చు ఈరోజు ముందుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా విద్యార్థి సంఘాలను కానీ, పత్రికా మిత్రులను కానీ, ఇతర పార్టీలను కానీ, ఇతర సంఘాలను కానీ ఎవరు కూడా తప్పుగా మాట్లాడకుండా, ఆరోపణలు చేయకుండా వారి విజ్ఞప్తికి మేము వదిలేస్తా ఉన్నాం. భార్యను కోల్పోయి చిన్నారితో ఒంటరిగా మిగిలిన తండ్రికి చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు. బాధితుడిని ఓదార్చి తామున్నామంటూ భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామానికి చెందిన నిప్పు రాజు భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఒక చిన్న పాప ఉండగా విషయం తెలుసుకున్న రాజు 10వ తరగతి మిత్రులు చేయి కలిపి పాప పేరిట 1,60,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఎఫ్డి పత్రాలను బాధితుడి చేతికి అందజేశారు. భవిష్యత్తులో మరింత అండగా ఉంటామని, అధైర్యపడవద్దని రాజుకు ధైర్యాన్ని చెప్పారు. కాగా వాటర్స్ డే రోజున ఈ సాయం చేయడం గమనార్హం. పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో గలం విప్పే దమ్మున్న ప్రతినిధిని ఎన్నుకోవాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, హైస్కూల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి ఆన్లైన్లో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్చిలో పట్టభద్రుల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, 2021 లోపు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు డిగ్రీ మెమో లేదా ప్రావిజనరీ సర్టిఫికేట్, ఫోటోలు జత చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గర్రెపల్లి మాజీ సర్పంచ్ పడాల అజయ్ గౌడ్, స్టూడెంట్ జేఏసీ జిల్లా కో కన్వీనర్ సూర్యశ్యామ్, సతీష్ గౌడ్, రవీందర్, రాజేష్ పాల్గొన్నారు. సరైన టైం లోపల, సరైన రీతి లోపల వినియోగించుకోవాలి అని చెప్పేసి సదుద్దేశంతో, సామాజిక బాధ్యతగా ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి చాలా రకాల వ్యక్తులతో, పట్టభద్రులతో, ఇన్స్టిట్యూట్స్తో నేను కలిసి వాళ్ళందరికీ కూడా నా వైపు నుంచి ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళందరినీ కూడా సెన్సిటైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉమ్మడి 4 జిల్లాల లోపల మోర్ దాన్ 10 lakh గ్రాడ్యుయేట్స్ ఉంటారు. బట్ 2019 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కేవలం 1,97,000 మంది మాత్రమే ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అంటే 20% మంది మాత్రమే సుమారుగా ఎన్రోల్ చేసుకున్నారు. అంటే 100%కి 20% అంటే మనం అందరం కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు, మనందరికీ విఘ్నత, విచక్షణ అనేది ఉంది. కాబట్టి ఈసారి ఎన్నికల లోపల, ఎందుకంటే మన ఓటును మనం ఎన్రోల్ చేసుకుని వేస్తేనే కదా ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించేది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడికి అరుదైన పురస్కారం లభించింది. ఇటీవల హైదరాబాద్లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరం తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో ఆదర్శ కళానిలయం 28వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. అధ్యక్షులు చెర్ల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐపీఎస్ బూక్య రామరెడ్డి, మూవీ ఆర్టిస్టు రాజేంద్ర కుమార్, జబర్దస్త్ నటులు హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఏగోలపు సదయ్య గౌడికి ఆదర్శ జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రశంసా పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్, రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ష హనుమాన్లు చేరుకుని నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈపీ నుంచి ఏమైనా నిధులు అవసరం ఉంటే కూడా వాళ్ళకి ఎంపీడీఓ గారు కూడా నేను చెప్తా, సిఓ గారు కూడా చెప్పమంటే చెప్తా. వాస్తవానికి డబుల్ బెడ్రూమ్లలో నీళ్ళ సమస్య ఉంది, అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి మీరు బోర్ అంటారు, బోర్ మోటార్ కూడా నేను ఇవాళ సాయంత్రం ఆయన అయితే లేడట, దించేటాయనే లేడట, ఇంతకుముందు అడిగినా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.